మాట్లాడుకుందాం. సుమిత్ర గారు నమస్తే అండి. జ్యోత్స్న గారు, మీకు, మానవతరాయ్ గారికి, దిలీప్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికి జై తెలంగాణ. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి వస్తే దానికన్నా ముందు ఈ ప్రపంచ కప్ సంబంధించి మహిళలు నిరూపించిన మళ్ళీ ఒకసారి, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఎస్, మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని నిరూపించిన సందర్భంగా ఈ సంతోషాన్ని పంచుకుంటూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధికి వస్తే గనక రేవంత్ రెడ్డి గారు ఎంత నిస్సిగ్గుగా ఉట్టి అందలేదు కానీ స్వర్గం ఎంత పార్టీ తిన్నట్టు ఆయన ఉన్నది. నిన్న మొన్నటి దాకా ఒకవేళ పంచాది తష్పా చేసుకునేటువంటి పనిలో తలమునకలై ఉండ్రి కదా, ఆ సంగతి ప్రజలకు తెలియదా? ఆ సంగతి తెలంగాణ ప్రజలకు తెలియదా? వాళ్ళ ఎమ్మెల్యేలు స్వయంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 2 లక్షలు కూడా నియోజకవర్గపు నిధులు వస్తలేవు, చస్తే చావులకు లేదంటే పెళ్లిళ్ళకే నియోజకవర్గాలకు వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఉన్నది అని ఆయన చెప్తారు. మాకు మరి ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిధులు ఇస్తలేరు, ప్రపంచ బ్యాంకు మీరన్నా మాకు నిధులు ఇవ్వండి అని మదన్ మోహన్ రావు గారు చెప్తారు. వాళ్ళు ఇద్దరే చెప్పుడు కాదండి, స్వయంగా ముఖ్యమంత్రి గారే నన్ను ఓషినారు, పైసలు లేవు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఖజానా ఖాళీగా ఉన్నది, మరి ఆదాయం లేదు, ఎట్లా చేద్దాం, నన్ను అమ్ముకుంటారా, కోసుకొని తింటారా, మరి ఎక్కడికన్నా వెళ్తే బ్యాంకులకు వెళ్తే చెప్పుల దొంగల్లాగా చూస్తున్నారు ఢిల్లీకి వెళ్తే అని చెప్పేసి పరిస్థితి బాగలేదు అని ఆయనే చెప్పి ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇన్ని 100 కోట్లు ఇచ్చినాం, అన్ని 100 కోట్లు ఇచ్చినాం అని చెప్పి 100 కోట్లు మీరు ఖర్చు పెట్టడం కాదు, 1000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం నియోజకవర్గ అభివృద్ధికి. మేము చేసినటువంటి పని 1000 కోట్లు. ఇవాళ లేదో మీరు సన్న బియ్యం ఇస్తున్నామని మీరు చెప్పడం, దాంట్లో 42 రూపాయలు మావే అని కేంద్రం చెప్పడం. మరొకవేళ నిజంగానే అవి నాణ్యమైన బియ్యమే అయితే ప్రజలు ఎందుకు ఇవాళ వాటిని అసలు బాగాలేవు, సంతృప్తి లేదు ప్రజలకు, సన్న బియ్యం పట్ల ప్రజలకు సంతృప్తి లేదు. ఈ 42 రూపాయలు కేంద్రం వాటా అయితే రాష్ట్రం వాటా ఎంతనో కలిపి నగదును బదిలీ చేయగలరా? ఒకటి, రేషన్ కార్డులు ఇవ్వలేరు అని మానవతారాయ్ గారు అంటారు. 6.5 లక్షల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇచ్చినామండి. మేము ప్రచారం కోసం కాదు, ప్రజలకు పని చేయడం కోసం ఉన్నామండి. మేము చేసినటువంటి పనులు చెప్పుకోలేము. మీరేంది ఒక్క రేషన్ కార్డు కూడా ముఖ్యమంత్రి గారి చేతి మీదుగానే ఇస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? రేషన్ కార్డులు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొదలు పెట్టిందా? ఇంతకు ముందు రేషన్ కార్డులు రాష్ట్రంలో లేవా? ఏ రాష్ట్రంలో లేవా? ఇది ఎక్కడిది? సన్న బియ్యం మేము మరి హాస్టళ్లలో, గురుకులాల్లో ఎన్ని ఏళ్ళ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పాలించలేదా? పురుగుల అన్నం, దొడ్డు బియ్యం అన్నం తినలేక పిల్లలు ఇబ్బందులు పడలేదా? మేము వచ్చి మధ్యాహ్న భోజనంలో గాని, స్కూళ్లలో గాని, హాస్టళ్లలో గాని సన్న బియ్యం ప్రవేశపెట్టలేదా? క్రమక్రమంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయలేదా? మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసినటువంటి సంక్షేమము నియోజకవర్గంలో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందని ఇల్లు లేదండి, పొందని వ్యక్తి లేరండి. ప్రతి ఇంటికి మా బీఆర్ఎస్ సంక్షేమం అందింది, కేసీఆర్ గారి పాలనా ఫలాలు అందినాయి. ఆ నియోజకవర్గానికి 100 కోట్ల అభివృద్ధి మేము చేసి ఉన్నాం. ఒక జూబ్లీహిల్సే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసిన అనేక ప్రజా సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళలాగా కేసీఆర్ పాలన ఉంది. ఆ రకంగా దేశంలోనే నంబర్ 1 స్థాయికి. ఇప్పుడు ఈ 22 నెలల పాలనలో రేషన్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, సబ్సిడీ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ 500లకు సిలిండర్ కావచ్చు, ఇవి అంటే ఈ పథకాలు మాకు ఖచ్చితంగా మా వైపే ఓటర్లు ఉండేలా చేస్తాయన్నది కాంగ్రెస్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఇవ్వట్లేదా? హెచ్చరికలు ఏంటండి? ఈ దిగజారినతనం ఏంటి? ఈ హెచ్చరికలు ఏంటి? ప్రజల్ని బెదిరిస్తారా మీరు? ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల ఓట్లతో గద్దె మీద కూర్చొని ప్రజల్ని బెదిరించే స్థాయికి కాంగ్రెస్ ఉంటుందా? ఇదెక్కడ న్యాయం? ప్రజలు గుర్తించరా? స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజల్ని బెదిరిస్తా ఉంటే ప్రజలు మరి వాళ్ళ చేతిలో ఒక ఆయుధం ఉంది కదా, వాళ్ళ చేతిలో కూడా ఒక ఆయుధం ఉంది కదా, తీర్పు చెప్పి తీరుతారు కదా. చూద్దాం ఎట్లా పథకాల రద్దు చేయగలుగుతావు. అంటే ఈ ప్రభుత్వం పడిపోబోతుందా? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటమితోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే మరేదైనా ప్రభుత్వం వస్తే ఈ పథకాలను రద్దు చేయబోతుందా? ఈ అనుమానం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా? ఉంటే ప్రజలు నిజం చేసి చూపిస్తారండి. ఎందుకంటే 22 నెలల్లో చేసింది ఏం లేదు. స్వయంగా ఎమ్మెల్యేలే మొత్తుకుంటున్నారు. మతాన్ని అడ్డు పెట్టుకున్నా, కులాన్ని అడ్డు పెట్టుకున్నా, ఏ కార్డును అడ్డు పెట్టుకున్నా ఇవాళ ఆయన వీళ్ళు చెప్తా ఉన్నారు, ఎస్ ఆయన
దేశవ్యాప్తంగా క్రికెటరు, పేరున్నది, ఆటగాడు. ఆయన మీద అలిగేషన్స్ కూడా ఉన్నాయండి. ఆయన మీద మ్యాచ్ ఫిక్సింగ్ అని కూడా ఉన్నది. మరి ఆయన ఇది తీసుకోవద్దు. నిజంగా మైనారిటీలకు మేలు చేయడము, లేదంటే మైనారిటీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలనుకుంటే ఈ 6 నెలల మంత్రి పదవిని ఆయన అంగీకరించకూడదు. అంగీకరించిందంటే ఆయనకి ఇది కొత్త కాదు, అవమానాలు కొత్త కాదు. ఆయన ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఇట్లాంటి అంశాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, కోర్టుల్లో కేసులు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల వరకే మంత్రి పదవి ఉంటది అంటారా? అంతే. 6 నెలల ఏ రకంగా చూసినా ఆయన ఒక పార్టీ పరంగా పోటీ చేసిన వ్యక్తి. గవర్నర్ కోటాలో ఇదివరకే తిరస్కరణకు గురైండ్రు కదా, దాసో శ్రవణ్ గారు కానీ, కుర్రా సత్యనారాయణ గారు కానీ, పార్టీలకు సంబంధించిన వ్యక్తులను వీళ్ళే కేసేసిండ్రు కదా. మరి పార్టీకి సంబంధించిన వ్యక్తికి, పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తికి వీళ్ళు మంత్రి పదవి ఇస్తే మళ్ళీ అది గవర్నర్ కోటా ఎట్లయితుందండి? కాబట్టి గవర్నర్ కోటాలో అది ఆమోదం పొందే ప్రసక్తి లేదు. ఒకటి. ఇంకా అభ్యర్థి విషయానికి వస్తే వీళ్ళు గొప్పలు చెప్తా ఉన్నారండి. అభ్యర్థి కార్పొరేటర్ గా కూడా గెలవని వ్యక్తి అండి. 3 సార్లు ఓటర్ని చూసిండు, ప్రజలు తిరస్కరించిండ్రు. ఆ కుటుంబం ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి అన్ని తెలిసిన వాళ్ళు మొన్నటి ఏదైతే నామినేషన్ ర్యాలీ ఉన్నదో ఆ ర్యాలీలో ఎవరున్నారు ఆయన వెంట? అది చూడలేరా? ఎన్నికల కమిషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ చూడలేరా వాళ్ళు? మరి బైండ్ ఓవర్లు చేయించలేదా? వెంట ఉన్న వాళ్ళు స్వయంగా వాళ్ళ తండ్రిని, వాళ్ళ తమ్ముడు బెదిరిస్తాడు, ఆయన బెదిరిస్తాడు, సవాల్ పోవు ఇక్కడ నుంచి అంటాడు. మరి గెలవక ముందే 3 సార్లు ఓడిన అభ్యర్థికే ఇంత బెదిరింపులు ఉంటే రేపు పొద్దున గెలిస్తే నియోజకవర్గం పరిస్థితి ఏంటి? మరి ఈ 22 మాసాలలో చేయనటువంటి అభివృద్ధి ఇక ముందు చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసిరండి ఈ నియోజకవర్గానికి చేయడానికి? ఇప్పటికిప్పుడు మేము 200 కోట్లు ఇచ్చినాం, 100 కోట్లు ఇచ్చినాం అనేది ఉత్త బాకావుదుడే కదా. 2 లక్షలే ఇవ్వలేకపోతున్నారు అని ఎమ్మెల్యేలే స్వయంగా చెప్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ఒకరు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాస్తారు, ఒకరేమో. ఇప్పుడు సుమిత్ర గారు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఈ 2 ఏళ్లలో చెయ్యింది, మరి 3 ఏళ్లలో ఏం చేస్తారంటే ఇప్పుడు అధికారంలో లేరు. ఒకవేళ బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ వస్తే అంటే ఓన్లీ అడగడం మాత్రమేనా, పోరాటం కోసం మాత్రమేనా, వాళ్ళ వాయిస్ వ్యతిరేకత వినిపించడం కోసం మాత్రమే బీజేపీ ఆర్ బీఆర్ఎస్ కోటేయాలా? ఎస్, ప్రజల వాయిస్ వినిపించడానికి ఒకటి, ఈ వీళ్ళకు రెఫరెండంగా ఒకటి. ఈ పాలన సరిగా లేదు, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన తీరు సరిగా లేదు, ఇది ప్రజా పాలన కాదు, ప్రజా కంటక పాలన. ఇందాక చంద్రబాబు నాయుడే స్వయంగా సన్నాలకు మనం ప్రోత్సాహకాలు ఇవ్వాలి, పక్క రాష్ట్రాన్ని చూడాలి, నేర్చుకోవాలన్నారని మానవతారాయ్ గారు చెప్తున్నారు. హాస్యాస్పదం అండి, సిగ్గుచేటు. రైతులను ఎంత దోకా చేసిరండి. యాసంగి సన్నవడ్లకు, వానకాలం సన్నవడ్లు కళ్ళాల్లోకి వచ్చిన సందర్భంగా కూడా ఇంకా కూడా యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు. రైతులు గోసపడతలేరా? యూరియా అందివ్వలేరు. ఎక్కడ ప్రోత్సాహకం? రైతుల వెన్నువిరిచింది కదా కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక వర్గానికైనా మేలు చేసింది? ఏ వర్గానికి మేలు చేసింది? 2 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పటికిప్పుడు మైనారిటీల మీద ప్రేమ ఉట్టుకొచ్చిందా? బీఆర్ఎస్ ప్రశ్నిస్తే భయమేసిందా? వెన్నులో వణుకు మొదలైందా? మైనారిటీకి ఎట్లా ఇచ్చిండ్రు? ఇక కిషన్ రెడ్డి గారు అంటారు ఆయన మీరు మైనారిటీకి సంబంధించిన ఇష్యూలు ఏవనైతే దానికన్నా బీజేపీ ఎక్కువగా అడిగినట్టున్నారు. లేదండి, మేమేకగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పదే ఒక్క ఎమ్మెల్సీ అయినా ఉన్నారా, ఒక్క మంత్రి అయినా ఉన్నారా అని మేము పదే ప్రశ్నించడం. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు బియ్యం రద్దు చేస్తారా చెయ్యండి అంటే, బియ్యం ఇస్తున్నది అని ప్రజలకు చెప్పడం. ఇద్దరు అక్కడ ఆయన ఎవరైతే మంత్రి పదవి ఇచ్చారో హజారుద్దీన్ గారి మీద మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ఉంటాయి. ఇక్కడ ఈ 2 పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అనేది రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అన్నది ఒకవేళ కొంతమందికి తెలియని వాళ్ళకు ఉంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారని కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు. ఎస్, 100% సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్, రద్దు చేస్తుంది. మళ్ళా అగో రేవంత్ రెడ్డి గారు అన్నారు రద్దు చేస్తుంది. ఎట్లా రద్దు చేస్తారు అంటే ప్రభుత్వం పడిపోతుందా? ఈ ఉప ఎన్నికతోని ప్రభుత్వం పడిపోతుందనే భయం కాంగ్రెస్ కున్నదా?